హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం HTML ఫామ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. సో ఈ ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఈ ఫామ్ ఎలిమెంట్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, సో మనం వెబ్ పేజెస్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ పేజెస్లో ఈ ఫామ్ ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనం ఒక డెమో వెబ్ పేజ్ డెవలప్ చేసి దాని ద్వారా నేర్చుకుందాం. సో ముఖ్యంగా ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే మనం జనరల్గా ఫామ్స్ ఫిల్ చేస్తుంటాం కదా, డిఫరెంట్ పర్పస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలనుకోండి, అది కానీ లేదంటే ఒక ఏదైనా అప్లై చేస్తున్నాం అక్కడ ఏదైనా బ్యాంక్ అకౌంట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ, లేదా మనం ఏదైనా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తున్నాం అనుకోండి, మనకు ఫామ్స్ అనేవి ఫిల్ చేయాలి. సో ఆన్లైన్లో మనం డేటా అనేది ఫిల్ చేస్తాం. సో అన్ని పర్పస్లకు కూడా అన్ని కేసెస్లో కూడా ఈ ఫామ్ ఎలిమెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. అంటే ఖచ్చితంగా ఈ ఫామ్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తారు ఆ వెబ్ పేజ్లో చూసుకున్నట్టయితే. సో ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది ఒక ఫ్యామిలీ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే మీకు ఫామ్ అనేది ఒక పేరెంట్ ట్యాగ్. ఈ ఫామ్ ఎలిమెంట్ లోపల మీకు కొన్ని చైల్డ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ట్యాగ్స్ అన్నీ కూడా ఈ ఫామ్ ఎలిమెంట్కి అసోసియేట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఏ డేటా అయితే ఆ ఎలిమెంట్స్లో చైల్డ్ ఎలిమెంట్స్లో ఫిల్ చేస్తారో ఆ డేటా అంతా కూడా ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ ఫామ్ అనేది యాజ్ ఎ హోల్ అంటే మొత్తం ఒక ఫామ్ కింద సబ్మిట్ అవుతుంది అనమాట. మీ సర్వర్కి కానీ లేదా అక్కడ స్పెసిఫై చేసిన ఒక యూఆర్ఎల్ కంటే ఫామ్లో ఒక యూఆర్ఎల్ అనేది ఒక స్పెసిఫై చేస్తారు. సో మీరు ఫిల్ చేసిన డేటా అంతా కూడా ఆ యూఆర్ఎల్ అడ్రస్కి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా వెబ్సైట్ లాగిన్ అవుతున్నారు అనుకోండి, ఏదైనా అకౌంట్లో ఒక జీమెయిల్ అవ్వచ్చు లేదా ఫేస్బుక్ అవ్వచ్చు, అందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. సో మీరు ఎంటర్ చేసిన డేటా అనేది మీరు సబ్మిట్ చేసినప్పుడు అక్కడ సర్వర్కి వెళ్తుంది అనమాట. సో అది ఒక ఫామ్ ఎలిమెంట్ లోపల మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ఆ ఫామ్ ఎలిమెంట్ ద్వారా మీరు సబ్మిట్ చేసిన డేటా అంతా కూడా సర్వర్కి వెళ్తుంది. సో అక్కడ సర్వర్లో ప్రాసెస్ చేసి మీరు లాగిన్ పేజ్లోకి వెళ్ళడం కానీ, అంటే మీ జీమెయిల్ అయితే జీమెయిల్ ఇన్బాక్స్కి వెళ్ళడం కానీ, లేదా ఫేస్బుక్ అయితే మీ ఫేస్బుక్ హోమ్ పేజ్కి వెళ్ళడం కానీ జరుగుతుంది అన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఫామ్.html అనే ఒక వెబ్ పేజ్ ఆల్రెడీ నేను రాసి ఉంచాను. సో ఇందులో మీరు చూసినట్టయితే బాడీ ఎలిమెంట్ ఉంది. సో ఇందులో ఫామ్ ఎలిమెంట్ అనేది ఒకటి రాసామన్నమాట. సో ఈ ఫామ్ ట్యాగ్కి మనం అంతకుముందు చెప్పుకున్నట్టు మనం లాస్ట్ క్లాస్లో గ్లోబల్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో గ్లోబల్ అట్రిబ్యూట్స్ అనేవి మీరు ఏ ట్యాగ్ అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట, అవి కామన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని లోకల్ అట్రిబ్యూట్స్ అనేవి నేను స్పెసిఫై చేసేస్తాను. అంటే ఈ లోకల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ప్రతి ట్యాగ్కి స్పెసిఫిక్గా ఉంటాయి అనమాట. అంటే అవి కామన్ కాదు. మీరు కొన్ని ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఆ ట్యాగ్కి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఆ ట్యాగ్కి మాత్రమే యూజ్ చేయొచ్చు అనమాట, అవి లోకల్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఫామ్ ఎలిమెంట్ అనే దానికి మనం ఇక్కడ యాక్షన్ అట్రిబ్యూట్ అనేది ఒకటి యూజ్ చేసాం. సో మనం ముందు చెప్పినట్టు ఫామ్ ట్యాగ్ నేమ్ రాసుకుంటాం, తర్వాత స్పేస్ ఇచ్చి అట్రిబ్యూట్ నేమ్ అంటే యాక్షన్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు దాని వాల్యూ. సో వాల్యూ అనేది ఒక స్ట్రింగ్ లాగా స్పెసిఫై చేస్తాం మనం డబుల్ కోట్స్లో. సో ఇక్కడ మనం అంతకుముందు చెప్పినట్టు యాక్షన్ అనేది ఏంటంటే మీరు ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది అనమాట. ఈ యాక్షన్ అనేది జరుగుతుంది. ఈ యాక్షన్కి ఒక యూఆర్ఎల్ అనేది స్పెసిఫై చేస్తారు. అంటే మనం ఇచ్చిన డేటా అంతా కూడా ఈ యూఆర్ఎల్కి సబ్మిట్ చేయబడుతుంది అన్నమాట. అది దీని యొక్క పర్పస్. సో ఈ ఫామ్ లోపల మనం చెప్పుకున్నట్టు ఈ ఫామ్ అనేది పేరెంట్ ట్యాగ్, దీని లోపల ఒక చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా ట్యాగ్స్ ఉంటాయి. సో అవి ఏంటన్నప్పుడు చూసుకుందాం. ముఖ్యంగా ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్యాగ్ ఈ ఫామ్లో. సో ఇన్పుట్ అనేది చాలా విధాలుగా యూజ్ అవుతుంది అనమాట. ట్యాగ్ నేమ్ ఇన్పుట్ ట్యాగ్ ఉండొచ్చు, కానీ దాన్ని మనం డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. సో దాన్ని ఎలా కంట్రోల్ చేస్తామంటే మనం అంతకుముందు చెప్పుకున్నట్టు మన స్టైల్ కానీ అట్రిబ్యూట్స్ కానీ యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ ఇన్పుట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేయాలనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ట్యాగ్ చూసినట్టయితే ఇన్పుట్, అలాగే ట్యాగ్ నేమ్ స్పేస్ ఇచ్చుకుని టైప్ అట్రిబ్యూట్స్ రాసుకోవచ్చు. సో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటాం. టెక్స్ట్ అంటే మనం ఏదైనా నార్మల్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్స్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మన ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు, అడ్రస్ కానీ అలాంటివి. నెక్స్ట్ వచ్చి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఇది వేరే టైప్ అనమాట. అంటే పాస్వర్డ్ అంటే మనం ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయగలం. సో టెక్స్ట్కి పాస్వర్డ్కి డిఫరెంట్ ఏంటంటే రెండాటిలోనే మనం ఎంటర్ చేసి టెక్స్టే, కానీ డిఫరెన్స్ ఏంటనేది మనం ఒక డెమో చూసినప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ ఏంటంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, మనకి అక్కడ వెబ్ పేజ్లో ఒక మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు, కానీ మనం అందులో ఎన్ని ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట. అంటే మనం ఎన్నన్నా చెక్ చేసుకోవచ్చు అనమాట అక్కడ. అలాగే నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ రేడియో అనేది ఏంటంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులోంచి మీరు ఒక్క ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో అలాంటప్పుడు టైప్ రేడియో బాక్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇన్పుట్ ఇంకా లాస్ట్ది బట్ వెరీ ఇంపార్టెంట్,
ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్ అంటే మనం చెప్పుకున్నప్పుడు మీరు సబ్మిట్ చేయాలి, మీరు ఏ డేటా అయితే ఫిల్ చేశారో అది ఈ సబ్మిట్ బటన్, ఇది ఒక బటన్ కింద వర్క్ అవుతుంది అన్నమాట. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అన్నప్పుడు ఒక బటన్ డిస్ప్లే అవుతుంది. మీరు బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఏ డేటా అయితే ఫిల్ చేశారో ఆ డేటా అంతా కూడా పైన మనం స్పెసిఫై చేసిన యాక్షన్ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ అనే దానికి సబ్మిట్ అవుతుంది అన్నమాట. అది సబ్మిట్ బటన్. సో ఇవి ఇన్పుట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రతి ఇన్పుట్ పైన ఒక లేబుల్ అనేది ఒక ట్యాగ్ యూజ్ చేసాం. సో ఈ లేబుల్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఒక ఇన్పుట్ అంటే దానికి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనమాట. మనం ఈ ఇన్పుట్ ఎలిమెంట్ దేనికి అంటే మనం ఒక వెబ్ పేజ్లో చూసినట్టయితే మనం ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, అలా డిఫరెంట్ టెక్స్ట్ ఉంటుంది కదా. సో ఆ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఇన్పుట్కి ఈ లేబుల్ నేమ్ అనేది స్పెసిఫై చేసాం అనుకోండి, ఆ యూజర్కి ఓకే మనం ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి అని అర్థమవుతుంది అనమాట యూజర్కి. అలాగే ఇక్కడ లేబుల్ పాస్వర్డ్, సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలని అర్థమవుతుంది. ఎందుకంటే వెబ్ పేజ్లో మనం ఈ టైప్ అనేది డిస్ప్లే అవ్వదు, అక్కడ మనం ఇక్కడ ఏం స్పెసిఫై చేసామో అది డిస్ప్లే అవ్వదు. సో యూజర్కి తెలియదు ఏం ఎంటర్ చేయాలని. ఈ రెండు కూడా మీకు ఒక బాక్సెస్, ఎంటీ బాక్సెస్ కింద డిస్ప్లే అవుతాయి. సో యూజర్కి ఎలా తెలుస్తుందంటే దాన్ని మనం లేబుల్ యూజ్ చేసి యూజర్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనమాట. సో అలాగే ప్రతిదానికి కూడా లేబుల్ ఇచ్చుకోవచ్చు. సెలెక్ట్ యువర్ హాబీస్, ఇక్కడ స్పోర్ట్స్ అంటే మనం ఇక్కడ చెక్ బాక్స్ అనేది డిస్ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న స్క్వేర్లా డిస్ప్లే అవుతుంది. ఆ స్క్వేర్ని మనం టిక్ చేయొచ్చు అనమాట. సో ఈ స్క్వేర్ బాక్స్ దేనికి సంబంధించింది ఏంటంటే అది లేబుల్ ద్వారా మనం స్పెసిఫై చేయొచ్చు. స్పోర్ట్స్ అనేది, ఇక్కడ మూవీస్ అనేది, ఇక్కడ బుక్స్ అనేది. అలాగే రేడియో బాక్స్ కూడా మీరు లేబుల్స్ ఇచ్చుకోవచ్చు ప్రతిదానికి కూడా. సో ఇవి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఈ ఫామ్ ట్యాగ్లో. సో ఇప్పుడు మనం చూసుకుందాం ఎలా డిస్ప్లే అవుతుంది అనేది. డెమో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఫస్ట్ నేమ్ మనం అక్కడ రాసుకున్నట్టు నేమ్. సో మనం ఇక్కడ ఏదన్నా మన నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఏ టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు ఇక్కడ. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్. సో నేమ్కి టైప్ టెక్స్ట్ కదా, నేమ్ అంటే టైప్ టెక్స్ట్, ఇక్కడ పాస్వర్డ్ అనేది టైప్ పాస్వర్డ్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేను ఇక్కడ ఎంటర్ చేసి చూడండి, మనం ఇక్కడ ఏం ఎంటర్ చేసినా కానీ అది డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే పాస్వర్డ్ కదా, పాస్వర్డ్ అనేది ఒక సెక్యూర్ వర్డ్, సో సెక్యూర్ అట్రిబ్యూట్, సో సెక్యూర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది డిస్ప్లే అవ్వకూడదు. సో అందుకనే అక్కడ బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏం ఎంటర్ చేసినా కానీ కీబోర్డ్లోంచి అది మాస్క్ చేసేసి అంటే చూపించింది అనమాట. సో ఇక్కడ మనకి స్టార్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి ఎవరికి తెలియదు అనమాట మనం ఏం ఎంటర్ చేస్తున్నాం అనేది, ఎందుకంటే పాస్వర్డ్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మనం చెప్పుకున్నట్టు సెలెక్ట్ యువర్ హాబీస్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి నాకు. సో నేను కావాలంటే ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కావాలంటే అన్ని ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్లెక్సిబుల్ అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి రేడియో బాక్స్. సో రౌండ్గా ఉంది కదా, చెక్ బాక్స్ అనేది మీకు స్క్వేర్లో డిస్ప్లే అవుతుంది. అదే రేడియో బాక్స్ అయితే మీకు రౌండ్గా డిస్ప్లే అవుతుంది, సర్కిల్ లాగా. సో సెలెక్ట్ యువర్ డిగ్రీ, ఈ రెండిట్లో మనం ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇది సెలెక్ట్ చేస్తే ఆ ఆప్షన్ పోతుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఈ ఆప్షన్ పోతుంది. సో మనకి ఒకే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ ఒక 4-5 ఆప్షన్ ఉన్నా కానీ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడ రేడియో బాక్స్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకి హైయెస్ట్ డిగ్రీ ఏదో ఒకటి ఉంటుంది, మాస్టర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ. సో 2 సెలెక్ట్ చేయం కదా, మనకి 2 డిగ్రీలు మెన్షన్ చేయం. సో అందుకే ఇలాంటి సందర్భాల్లో రేడియో బాక్స్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. సో ఫైనల్గా మనం చెప్పుకున్నట్టు మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టామనుకోండి, ఇది అక్కడ మనం ఏ యూఆర్ఎల్ అయితే స్పెసిఫై చేసామో ఆ యూఆర్ఎల్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక శాంపుల్ పేజ్ అనేది నేను ఇక్కడ శాంపుల్ పేజ్ మాత్రమే డెవలప్ చేశాను, ఫామ్ submit.html. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనం హాబీస్ మనం ఏమైతే సెలెక్ట్ చేసామో ఆ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ హాబీస్ అలాగే ఎడ్యుకేషన్ మనం ఇక్కడ వెబ్ పేజ్లో చూసుకున్నట్టయితే వాటికి నేమ్ అనేది ఇచ్చుకున్నాం. మనం ప్రతి ఇన్పుట్కి ఒక నేమ్ అనేది, ఇది ఒక యాట్రిబ్యూట్, అది ఇచ్చామన్నమాట. సో మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ బ్రౌజర్కి తెలుస్తుంది ఓకే ఈ తాలూకా నేమ్ ఉన్న ఇన్పుట్ బాక్స్ అనేది డేటా ఎంటర్ చేశారు అనేది తెలుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇన్పుట్ నేమ్ ఎడ్యుకేషన్, సో అవే మనం 2 సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ హాబీస్లో 2 సెలెక్ట్ చేసాం అందుకే 2 సార్లు వచ్చింది. అలాగే ఎడ్యుకేషన్ ఒకటే, రేడియో బాక్స్ కాబట్టి ఒకటే సెలెక్ట్ చేయాలి, అది ఒకసారి వచ్చింది. సో ఈ డేటా అంతా కూడా ఇది సర్వర్కి సబ్మిట్ అవుతుంది అన్నమాట. మనం యాక్షన్లో form_submit.html అనేది మెన్షన్ చేసాం. సో ఆ యూఆర్ఎల్కి ఈ డేటా అంతా కూడా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా ఆ ఫామ్ ఎలిమెంట్ దాని లోపల ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ కూడా చాలా యూజ్ఫుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఇది గూగుల్ పేజ్ అనమాట, ఇది గూగుల్ సెర్చ్ పేజ్. ఇందులో అడ్వాన్స్ అనేది సెలెక్ట్ చేశాను. సో మీరు చూసుకుని ఇక్కడ ఇన్పుట్ బాక్స్ అనేది చూసుకున్నట్టయితే
సేమ్ మనం ఏమైతే యూజ్ చేసామో అవే ఇక్కడ వాళ్ళు కూడా గూగుల్ వాళ్ళు కూడా డెవలప్ చేసి ఉంటారు అనమాట. చూడండి ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్, టైప్ టెక్స్ట్ సేమ్. సో మనం ఏమంటే చేసినా కానీ ఈజీగా మనకి కనబడుతుంది అనమాట. ఇది టైప్ టెక్స్ట్. అలాగే ఈ ఎలిమెంట్ కూడా ఇది కూడా ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఇవన్నీ కూడా టైప్ టెక్స్ట్. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా చూడండి ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. మీరు ఏమి ఎంటర్ చేస్తారో అవన్నీ కూడా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. మనం ఇక్కడ ఏమైతే మనం ఫైనల్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక అది గూగుల్ యూఆర్ఎల్ అనే దానికి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మీరు యాక్షన్ చూసినట్టయితే యాక్షన్ యాట్రిబ్యూట్ కూడా ఉంటుంది అన్నమాట ఫామ్ ఎలిమెంట్కి. చూడండి ఫామ్ ఎలిమెంట్, ఈ ఫామ్ ఎలిమెంట్ లోపలే ఉంటాయి ఇన్పుట్ అని మనం ఇక్కడ చూసుకునే ఇన్పుట్స్ అన్నీ కూడా ఫామ్ ఎలిమెంట్ లోపల ఉంటాయి. చూడండి ఇక్కడ నేను హైలైట్ చేస్తే కనుక ఫామ్ మొత్తం హైలైట్ అవుతుంది. దీంట్లో మీరు చూసినట్టయితే యాక్షన్ యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది. అక్కడ యూఆర్ఎల్ అనేది స్పెసిఫై చేస్తాం సెర్చ్. సో ఇది సెర్చ్ అనే యూఆర్ఎల్కి వెళ్తుంది అనమాట. సో ఇది ఫామ్ ఎలిమెంట్స్ గురించి. సో హోప్ యూ అండర్స్టూడ్ వెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ ఫీడ్బ్యాక్ అది కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.